శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు గమనించినప్పుడు మరి ప్రధానంగా ధనుస్సు రాశి వారికి ఈ వారంలో గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం జరిగింది 11వ తారీఖు నుంచి. అలాగే తన సొంత నక్షత్రం అయినటువంటి పునర్వసు మీదకి రావడం జరిగింది. ఇది నిజంగా ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప వరం లాంటిది. గతంలో పెళ్లి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏదైనా స్థిరాస్తి కొనాలనే విషయంలో చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఏదో ఒకటి వచ్చి అడ్డుపడడం, మనం కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేకపోవడంతో చాలా అవకాశాలు చేజార్చడం జరిగింది. ఇప్పుడు ఈ 11వ తారీఖు నుంచి గురువు రుజుమార్గంలోకి రావడం, ఓం నక్షత్రం మీదకి రావడంతో జాతకుడు యొక్క తన బలం విపరీతంగా పెరుగుతుందన్నమాట. అంటే గురువు ఇప్పుడు ధనుసు రాశిలో గురువు ఉంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని ధనుసు రాశి వారు పొందబోతున్నారు. ఎప్పటిదాకా పొందబోతుంటారో ఇంచుమించుగా మనకి మే 31 వరకు కూడా గురువు రాశిని చూస్తాడు. సొంత నక్షత్రం మీద ఉండడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా, ఏదన్నా బలహీనతలు ఉన్నా అవి కంప్లీట్గా సమస్య పోతాయి. జీవితం కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం, దైవభక్తి పెరగడం, గతంలో మానివేసినటువంటి పనులు ఏదో వాకింగో రన్నింగో చేస్తూ ఉంటారు, లేదా రోజు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా ఏదో టెంపుల్కి వెళ్తూ ఉంటారు, అవన్నీ పక్కన పడేస్తారు. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టడం జరుగుతుంది. ఇది మళ్ళీ కొంతకాలం పాటు జరుగుతూ ఉంటుంది, మళ్ళీ కొంతకాలం ఇంకా మానేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ధనుసు రాశి వారు ఏది కూడా కంటిన్యూగా ఉండదు. చదువు కానీ, ఒక వ్యసనం కానీ, ఒక దేవాలయంకి వెళ్ళడం కానీ, ఒక పూజ కానీ, ఒక పునస్కారం కానీ ఏది కూడా కొన్నాళ్ళు చేయడం, మధ్యలో మానేయడం చేస్తూ ఉంటారు. సో అటువంటి వారు తిరిగి మళ్ళా మీ పుణ్య కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే గృహ సంబంధించిన విషయాల్లో స్థిరాస్తి పంపకాల్లో మీకు న్యాయం జరుగుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీరు ట్యాకప్ చేసుకుంటారు, లేదంటే కొంత ధనం వెచ్చించి స్థిరాస్తి కొనడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు గతంలో అమ్మిన ఆస్తే మళ్ళా కొనడానికి కూడా ఈ సమయంలో అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అప్పు చేసి స్థిరాస్తి కొంటారు, లేదంటే కొంత ఖరీదైన వాహనం కొంటారు, లేదంటే ఏదైనా గొప్ప పెళ్ళో శుభకార్యమో చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉచ్చక్షేత్రంలో రావడం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడటంతో జాతకుడు లగ్జరీ లైఫ్ పెరుగుతూ ఉంటుంది. చాలా ధైర్యంతో ముందుకేస్తాడు. చేతిలో ₹1,00,000 ఉంటే 10 లక్షలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ₹1,00,00,000 అప్పైనా సునాయాసంగా తీసుకుని ఏదో ఒకటి కొనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ తర్వాత ఎంత ఇబ్బంది ఉన్నా ముందు మాత్రం తొందరపడి ఈ విధంగా తన స్థాయికి మించి ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. మీరు అనుకున్నట్టు ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఉండకపోవచ్చు. ఈ రోజు మీరు నెలకు 3 లక్షలు సంపాదించవచ్చు. ఇదే 3 లక్షలు కంటిన్యూ అవుతుందని మాత్రం గ్యారెంటీ ఉండదు. మీరేమనుకుంటారు, ఈ నెలలో 3 లక్షలు వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్కి 10 లక్షలు అవుతుంది నెలకు అనుకుంటారు. కానీ మీరు అనుకున్నది జరగకపోవచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మీరు ఎంతవరకు రెగ్యులర్ ఇన్కమ్ ఉందో దాని వరకు మాత్రమే ఖర్చు పెడితేనే మంచిది. సో ఏదైనప్పుడు కూడా లగ్జరీ లైఫ్ పెరుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యం పెరుగుతుంది, గతంలో మీ జీవన విధానం పెరిగే అవకాశం ఉన్నది. పైపెచ్చు మరి 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు రవి, కుజ, ఈ రెండు కూడా కంపల్సరిగా మీకు వృత్తిపరంగా హోదా పెరుగుతుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ప్రమోషన్ అనేది గ్యారంటీ. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ రిటర్న్ ఎగ్జామ్ రాసినా, ఏ పోటీ పరీక్షకి వెళ్ళినా 100కి 100 పాళ్ళు పొందే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ సర్వీస్ అన్నా, అధికార హోదా కలిగిన ఉద్యోగం అయినా, లేదంటే ఒక రాజకీయ పార్టీలో పదవైనా సరే మీరు కంపల్సరిగా పొందే అవకాశం ఉన్నది. ఇతరుల మీద డామినేట్ చేసి మీరు పోరాడినా మీకు రావాల్సింది దక్కించుకునే ప్రయత్నం ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. రాహు కూడా 3వ స్థానంలో ఉండడం వలన పెద్ద పెద్ద వారితో పరిచయాలు అవుతుంటాయి, గొప్ప గొప్ప ఆఫర్స్ వస్తుంటాయి. అవి ఫుల్ఫిల్ చేయాలో లేదో నిర్ణయం తీసుకోవడంలో కొంత టైం అవుతుంది. ధైర్యం చేసి ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవచ్చు. కాబట్టి మీ స్థాయికి తగ్గట్టు మాత్రమే మీరు వెళ్తే మంచిది తప్ప స్థాయికి మించి వెళ్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఒక గురువుని ఆశ్రయించడం వల్ల వారి యొక్క సహకారంతో ముందుకెళ్తే మీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో
కుజుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవుడికి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఏమన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.